టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ అని 2 రకాలుంటాయి. ఇలానే జెస్టేషనల్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటిస్, అలానే 1 డయాబెటిస్. కానీ మెయిన్‌గా మనం చూసేది టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటిస్. ఈ టైప్ 1 డయాబెటిస్ అనేది ఇన్సులిన్ అనేది ఒక పదార్థం మన ప్యాంక్రియాస్ అనే అవయవం ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేస్తుంది. అది షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. అంటే మన బాడీలో షుగర్‌ని ఎనర్జీగా మారుస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడమో, లేకపోతే ఉన్న ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడమో వీటి వల్ల డయాబెటిస్ వస్తుంది. టైప్ 1 అనేది ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి వస్తుంది. అండ్ టైప్ 2 అనేది ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి కూడా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వస్తుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది పిల్లల్లో ఎక్కువగా చూస్తాం. అంటే 5, 10, 15, 20 సంవత్సరాలు ఉండగానే వాళ్ళకు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి షుగర్ పెరిగిపోతుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్లనో, వారసత్వం ద్వారా రావడం వల్లనో ఈ టైప్ 2 డయాబెటీస్ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వాటి వల్ల వస్తుంది. ఇది టైప్ 2 డయాబెటీస్ అనేది ఇంతకుముందు 40, 45, 50 సంవత్సరాలు చూసేవాళ్ళం. ఈ ఈ మధ్య కాలంలో అంటే ఈ 5, 10 సంవత్సరాల్లో వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల వారసత్వము ఈ 2 రీజన్స్ కలిపి వాళ్ళకు 30 సంవత్సరాల్లోనే రావడం చూస్తున్నాం. సో, ఎవరికైనా డయాబెటీస్ రాగానే కాంప్లికేషన్స్ రావు. అంటే వాళ్ళ ప్రాణాపాయం గానీ, లేకపోతే లైఫ్‌కి రిస్క్ గానీ, అవయవాలకు రిస్క్ గానీ షుగర్ రాగానే రాదండి. డయాబెటీస్ వచ్చి సంవత్సరాల తరబడి అది కంట్రోల్ లేకపోతే అప్పుడు ఈ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. ఈ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే అన్ని అవయవాల మీద కొద్దిపాటి ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఆ ఎఫెక్ట్ షుగర్ కంట్రోల్ చేసినా కూడా రివర్స్ కాని విధంగా ఉంటుంది. సో, ఎవరికైతే యంగ్ ఏజ్‌లో డయాబెటీస్ వస్తుందో వాళ్ళ లైఫ్ స్పాన్ అంటే వాళ్ళ ఏజ్ ఆఫ్ డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది. సపోజ్ టైప్ 1 డయాబెటీస్ 10, 15 సంవత్సరాల్లో వస్తుంది. 10 సంవత్సరాల్లో వచ్చిందనుకుందాం. వాళ్ళ లైఫ్ స్పాన్ 70 సంవత్సరాలు ఉన్నారనుకోండి. వాళ్ళకు 60 ఇయర్స్ ఆఫ్ డయాబెటీస్ హిస్టరీ ఉన్నట్టు వాళ్ళకు. అలానే ఒక టైప్ 2 డయాబెటిక్ అనేది 40, 45 సంవత్సరాల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొందరికి లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల 30, 35 యావరేజ్‌గా 35లో వస్తుందనుకుంటే వాళ్ళ లైఫ్ స్పాన్ 35 సంవత్సరాలు వాళ్ళ లైఫ్ స్పాన్ 70 అనుకుంటే వాళ్ళ ఏజ్ ఆఫ్ డయాబెటీస్ 35 సంవత్సరాలు మాత్రమే. సో, ఎవరికైతే ఏజ్ ఎక్కువ డయాబెటీస్ ఉండి దాని ద్వారా కాంప్లికేషన్స్ అంటే వాళ్ళ షుగర్ సరిగ్గా కంట్రోల్ లేకపోవడం వల్ల వాళ్ళ కాంప్లికేషన్స్ ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, టైప్ 1 డయాబెటీస్‌లో, టైప్ 2 డయాబెటీస్‌లో సేమ్ కాంప్లికేషన్స్ ఉంటాయి గానీ టైప్ 1 డయాబెటిక్ పీపుల్ ఎర్లీగా వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా పాటించకపోవడం ఇప్పుడు పిల్లలున్నారండి. వాళ్ళకు మనం ఎంత కౌన్సెలింగ్ చేసినా వాళ్ళకి అర్థం కాదు డయాబెటీస్ గురించి. సో, దానివల్ల వాళ్ళు స్కూల్లో గానీ, వాళ్ళు ఈ జంక్ ఫుడ్స్ తినడము, లేకపోతే చాక్లెట్స్ తినడము, ఐస్ క్రీమ్స్ తినడము అండ్ వాళ్ళు లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం. సో, వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ టైప్ 2 డయాబెటిక్ పీపుల్ కంటే ఎక్కువగా ఉంటాయి. అండ్ వాళ్ళు ఎర్లీ ఏజ్‌లో వస్తాయి కాబట్టి వాళ్ళకి 30 సంవత్సరాల్లోనే అవయవాలు పాడవడం చూస్తాం. మెయిన్‌గా కిడ్నీలు, దానివల్ల డయాలిసిస్‌కి వెళ్ళడము, ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవడం ఇలాంటివి. సో, టైప్ 1 డయాబెటీస్ కౌన్సెలింగే కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇవన్నీ చాలా కష్టం టైప్ 1 డయాబెటిక్‌లో. ఎందుకంటే వాళ్ళకి టాబ్లెట్లు పనిచేయవు. ఇన్సులిన్ మాత్రమే తీసుకోవాలి. సో, వాళ్ళు స్కూల్‌లో వాళ్ళ ఇన్సులిన్ తీసుకోకపోవడం కష్టము అండ్ పిల్లల్లో అవేర్‌నెస్ దీని మీద లేకపోవడం అండ్ ఆ ఏజ్‌లో మనం అవేర్‌నెస్ ఇవ్వడానికి ప్రయత్నించినా అర్థం చేసుకోకపోవడం వీటి వల్ల ఏంటంటే వాళ్ళ కాంప్లికేషన్స్ ఎర్లీగా చూస్తాం. సో, చెప్పాలి అంటే ఇవన్నీ కారణాల వల్ల టైప్ 1 డయాబెటిక్ మోర్ రిస్కియర్ అండ్ మోర్ అంటే అన్ని విధాలుగా ప్రమాదం టైప్ 2 డయాబెటిస్ కంటే.